రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల లోపు 30% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అయితే ముడిచింతలపల్లి మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఓటర్లు తరలి వస్తున్నారు ఓటేసేందుకు. ముడిచింతలపల్లి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైంది. మేడ్చల్ జిల్లాలో అలియాబాద్, ఎల్లంపేటతో పాటు ముడిచింతలపల్లి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైంది. ఇక్కడ 24 వార్డులు ఉన్నాయి. ముడిచింతలపల్లి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధులు ఓటర్లు తరలి వస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీకి సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల లోపు 28%, 30%కి లోగానే పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే చాలా చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మెదక్, నర్సాపూర్, మహబూబాద్లో కూడా ఉద్రిక్త పరిస్థితి. మెదక్, నర్సాపూర్లో, కామారెడ్డిలో ఇలా చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ అంటే ఓటర్ స్లిప్పుల దగ్గర నుంచి ఓటర్ల ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణల వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణ వాతావరణం పలు చోట్ల జరుగుతుంది. మహబూబాద్లో దాదాపు 1 గంట సేపు పోలింగ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు 30% లోగానే పోలింగ్, అంటే మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే కార్పొరేషన్ల పరిస్థితికి వస్తే మహబూబ్నగర్లో 27% పోలింగ్, మధ్యాహ్నం 12 గంటల వరకు 27% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్ 24% పోలింగ్ నమోదైంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధుర నగరంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళంతా మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తంగా ఇది పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో వంశీ, పల్లవి టీవీ. ఇక్కడ ముడిచింతలపల్లి మున్సిపాలిటీ 4వ వార్డు అభ్యర్థిని. నేనే కొత్త బాబు 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ పోటీ సొంత అభ్యర్థిగా ఇండిపెండెంట్ పోటీ చేస్తున్న. మనకు వచ్చేసి రింగు ఉంగరం గుర్తొచ్చింది. ఓటింగ్ బాగా జరుగుతుంది. ఓకే, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే ఇక్కడ ఓకే బాగుంది. పోలింగ్ బూత్ ఏజెంట్లు కానీ సంబంధించి ఓకే అంతా ఓకే. జనాల నుంచి ఓటింగ్ ఎట్లా అనిపిస్తుంది? అంటే అది ఇప్పుడు అది ఓటర్ నాడు ఎవరు చెప్పలేరు. అది ఓటింగ్ ఫ్లో ఎలా సాగుతుంది? ఎక్కువ మంది వస్తారా లేకపోతే స్లోగా ఉంది? ఓటింగ్ స్లో అవకాశం ఉందా? 5 గంటల దాకా వేస్తారు. 5 o'clock దాకా ఉంది కదా, 5 o'clock దాకా వేస్తారు ఓటింగ్. అది నిర్వహణ బాగానే ఉంది. నిర్వహణ బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. చిన్న యాక్సిడెంట్ ఎలక్షన్ రోజు ఒక అబ్బాయి వచ్చి రాంగ్ రూట్లో వచ్చి గుద్దిండు. అన్కాన్షియస్ 2 days వెళ్ళిన. ప్రచారం కొద్దిగా లేట్ అవడం వల్ల కొద్దిగా డీల్ అయింది అంతే. ఎలా ఉంది ఓటింగ్? బాగుంది. చూడాలి ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. కొత్త మున్సిపాలిటీ ఇప్పుడు దీంట్లో కొంచెం చేంజెస్ వచ్చింది. బట్ ఈ చేంజెస్లో వాళ్ళు ఎలా చేస్తారనేది చూడాలి. బట్ నేను అభివృద్ధి చేసే పర్సన్కే వేసాము. ఓటింగ్ ఫ్లో ఎలా ఉంది? ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 40% వచ్చారు ఇప్పటి వరకు. లోపల ఏర్పాట్లు లేదు, చాలా బాగుంది. ఓటేసామన్నా. ఎట్లుంది ఓటింగ్? ముడిచింతలపల్లి జనాలు అంటే ఓటు ఫ్లో ఎట్లుంది? మెల్లగా నడుస్తుందా ఓటింగ్? పర్లేదు, ఓటర్లు చాలా చైతన్యవంతులయ్యారు. ఏ పార్టీ ఏందనేది కూడా తెలిసిపోయింది జనాలకి. నాయకులు చెప్పినా కూడా ప్రజలకు తెలుసు ఏ నాయకుడు అయితే బెటరు అని చెప్పేసి జనాలు చాలా చైతన్యం వచ్చింది. డబ్బులు అందరు ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళు వేసేదికి మాత్రమే ఖచ్చితంగా ఇస్తారు ఓట్లు. ఏ వార్డు మీది? మాది 4th వార్డు. నిర్వహణ ఎట్లా లోపల ఏర్పాట్లు కానీ? పర్లేదు, గవర్నమెంట్ కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. మా ఓటర్ కూడా నడవలేకపోయిండు, వీల్ చైర్ కూడా అరేంజ్ చేశారు. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా మేము వృద్ధుల కోసం కానీ వాటికి సౌకర్యాలు పర్లేదు. సిబ్బంది కూడా మంచిగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. పర్లేదు, మంచి ఓటింగ్ నడుస్తుంది. ఓటింగ్ శాతం కూడా గతానికన్నా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వేసిన ఓటు మున్సిపాలిటీ కొత్తగా అయింది కదా, మరి ఎట్లా ఉంది లోపల పరిస్థితి? అంతేనా? ఏ వార్డు మీది? 4వ వార్డు. లోపల సౌకర్యాలు ఎట్లున్నాయి మరి మీలాంటి వాళ్ళకు? అంతేనా? ఓటింగ్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది పోలింగ్? దగ్గర పడ్డదిగా. కొత్తగా మున్సిపాలిటీ అయింది కదా, ఏమన్నా ఎట్లా అయితే ఉంటుంది అనుకుంటారు మీరు? ముడిచింతలపల్లి ఇట్లా ఉంది
అంతకుముందు గ్రామం ఉండే కదా, అప్పుడు ఆ గ్రామం అంటే ఇప్పుడు సిటీ అయింది. సిటీ అయిందా? ఆ, మరి మొదటిసారి మున్సిపల్ ఎన్నికలకు ఓటేస్తున్నావు, ఎట్లుంది? ఇప్పుడు అప్పుడే వేరుండే ఇప్పుడు వేరైంది. వేరే అభివృద్ధి అవుతుందా? మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నా, అవుతుంది. అవుతుందా?